యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో. మన భాగస్వాములందరూ వస్తున్నారు, తప్పనిసరిగా రావాలి తెలియపరిచారు. దేవుని చిత్తం. యాక్చువల్లీ టుడే షీ సపోజ్ టు కమ్ అండ్ విత్ సంబడి, బట్ ఎందుకనో దేవుని ఆత్మ ఐ మస్ట్ కమ్ హియర్ అండ్ గివ్ ద వర్డ్ త్రూ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. మంచిది. ఈ ప్రత్యేకమైన సమయంలో యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచన భాగం నుండి 24వ వచన భాగం వరకు మనము ధ్యానం చేసుకుందాం. అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యము చూచున్నప్పుడు నా నామము పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గల వారు వివేకులగుదురు, సడుగు వారు ఉపదేశమునకు లోబడుదురు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఇశ్రాయేలు గురించి పలికిన మాటలు ఈ రాత్రి దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ డైరెక్ట్లీ టు us. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. When we hear the word of God, that creates energy. దేవుని వాక్యము మన తలంపులలోనికి, శరీర అంతర భాగాలలోకి, హృదయ తలంపులలోనికి వెళ్ళినప్పుడు ఒక నూతనమైన ఉజ్జీవము, ఉత్తేజము కలుగుతుంది. ఈ రాత్రి ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడు, యాకోబు గురించి మాట్లాడుతూ అబ్రహామును నేను పిలిచాను, అబ్రహామును నేను విమోచించాను. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ రాత్రి ఇక్కడకు నీవు రావడం దేవుని ప్రణాళిక. నేను ఇక్కడ ఉండటం దేవుని ప్రణాళిక. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు నీతో నాతో మాట్లాడాలి. వాక్యం బోధించే నాతో, వాక్యం వింటున్న మీతో ఆయన ముచ్చటిస్తూ, నేను అబ్రహామును పిలిచాను కదా, అతని సంతానమైన యాకోబు ఉన్నాడే, ఆ యాకోబును ఇక సిగ్గుపరచనివ్వను, ఇక సిగ్గుపడడు. రాత్రి ఈ భయంతో ఈ ప్రాంతంలోకి, ఈ ఆవరణలోనికి వచ్చుకో నాకైతే తెలియదు, కానీ దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, యు నెవర్ ఫీల్ అ షై ఇన్ యువర్ లైఫ్. యు రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఎప్పటికీ ఇక సిగ్గునందడు. యాకోబు సిగ్గునందాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి ఏ దుఃఖం, ఏ కష్టం, ఏ కన్నీటి పరిస్థితి నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో, దేవుడు అంతరంగములను పరిశోధిస్తున్న దేవుడు నీతో పలికే మాట ఏమిటో తెలుసా? ఇక నీవెన్నటికీ సిగ్గుపడవు. హల్లెలూయా, హల్లెలూయా. నీవెన్నటికీ సిగ్గుపడవు అంటూ అంటున్నాడు కదా. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ముఖము తెల్లబారడం అంటే ఏంటి? అయోమయం, విచారం, చేయలేని పరిస్థితి, ఒక నిగూఢమైనటువంటి అర్థం కాని జీవితం. వచ్చిన ఉంది కదా, మీ అందరూ వాడతారు. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని
నేననుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. చప్పట్లు కొడదాం ఒకసారి. God will renew the strength from his word. అర్థం కాని తెల్లవారిపోయినటువంటి పరిస్థితులను మార్చగలిగిన వాడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఐ మేక్ యు షైన్. తెల్లవారాల్సిన ఇంకో దగ్గర అన్నాడు, లెమ్ము తేజరిల్లు. ఆయన ముఖము ప్రకాశించుచుండెను. తెల్లబోవడానికి వీలు లేదు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఐ వాంట్ టు సీ ద స్మైల్, ఐ వాంట్ టు సీ ద చియర్, ఐ వాంట్ టు సీ ద గ్లోరీ, ఐ వాంట్ టు సీ ద లైట్ ఇన్ మై చైల్డ్ ఫేస్. నా బిడ్డల ముఖంలో నవ్వును, ఆనందాన్ని నేను చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా. అబ్రహామును విమోచించిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? హీ వాంట్ టు మేక్ యూ హ్యాపీ. నిన్ను సంతోషంగా ఉంచాలని తెలియపరచడానికి ఈ రాత్రి ఇక్కడికి ఆయన నిన్ను నడిపించాడు, నన్ను నడిపించాడు. హల్లెలూయా. నా వేదనలో నుంచి, బాధలో నుంచి, కన్నీటిలో నుంచి, దుఃఖ పరిస్థితుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల చేయడానికి ఈ మాట ద్వారా దేవుడు ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆదరణతో నింపాలి. తెల్లవారు ఇంకా అంటున్నాడు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యము చూచినప్పుడు నా నామము పరిశుద్ధపరచు. కేవలం నీకు మాత్రమే కాదు, నీకు పుట్టిన బిడ్డల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినాన్న ఇశ్రాయేలు ప్రజలతో, యాకోబు సంతానంతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి నాతో నీతో మాట్లాడుతూ, నీ సంతానము వారు, నీ బిడ్డలు, నీ గర్భాన్న పుట్టిన బిడ్డలు, నీ రక్త సంబంధికుల మధ్యలో నేను అద్భుతాన్ని చేయబోతున్నాను. హల్లెలూయా. వారి మధ్యలోకి నీవెన్నడూ సిగ్గునందవు. ఆమేన్ చెప్తామా? ఆమేన్ 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 ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీ ముఖాన్ని ప్రకాశింపచేస్తా. ఎలా ఉంటుంది ఆ ముఖ ప్రకాశం? ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. క్రీస్తు యేసు వెంటను. ఎవరితో? క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ఎలా? మళ్ళీ చెప్తే ఎలా? సూర్యుని వలె ప్రకాశించుము. వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను ఎత్తైన కొండ. ముఖం ఎలా ఉంటుందట? సూర్యుని వలె. ఇక ఎన్నడూ తెల్లవారిపోదు, ఎన్నడూ వాడిపోదు, ఎన్నడూ దిగులుతో ఉండదు. ఈ సంవత్సరాంతంలో అపవాదిగాడు ఏం చేస్తాడంటే చెప్తా, నూతన సంవత్సరంలోనికి వెళ్ళనీయకుండా, నూతన సంవత్సరపు ఛాయలు చూడనీయకుండా, నూతన సంవత్సరపు వాగ్దానాన్ని పొందుకోనీయకుండా
నూతన కృపలతో నింపబడకుండా వాడి వేట అప్పుడే ప్రారంభించాడు. వాడు దేవుని బిడ్డలు నూతన సంవత్సరం చూడకూడదనేటువంటి ఎత్తు వాడు వేస్తే తన శత్రువుకు మించిన జ్ఞానాన్ని దేవుడు తన ప్రజలైన బిడ్డలకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ఆమోదం చేద్దాం. ఆమేన్. శత్రువు అంటాడు దావీదు, నా శత్రువుకు మించిన జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చావు. ఇప్పుడు ఎత్తుకు ఏం చేయాలి? మనం పై ఎత్తు వేయాలి. చూడండి, అనేక మంది క్రైస్తవ బిడ్డలను కబళించాలని వారు నూతన సంవత్సరం, ఈ సంవత్సరాంతంలో జరిగే ఎన్నిక ఇవే. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు యేసు వెంట ఎక్కడికి ఎక్కాలి? మనం కొండ మీదకి ఎక్కాలి. దేవుని నామానికి స్తోత్రం. ఏమిటి కొండ అనుభవం? ప్రార్థన అనుభవం. క్రీస్తు యేసు అనగా దేవుని వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యంతో ఈ ఆఖరి దినాలన్నీ గడపాలా. మంచి టైం, వింటున్నారా? maximum time spend with the word of God. Read the Bible, what God speaks to you. దేవుడు ఏం నీతో మాట్లాడతాడో వాక్యముతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తే కాపుదలలో స్థిరపరచబడతావు. లోతుతో అన్నాడు, కొండ దగ్గరికి పారిపో, ఎక్కి కొండ. అప్పటికే అబ్రహాం ఎక్కడున్నాడు? ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ గుట్ట పైన గుడారం వేసుకుని ఉన్నాడు. సొదొమ గుమ్మరలో మాట్లాడుతూ, నువ్వు ఆ కొండకి పారిపో. పారిపోలేనయ్యా అన్నాడా లేదా? నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేవు? సొదొమతో కలిసిపోయావు కాబట్టి నువ్వు వెళ్ళలేవు. ఈ రాత్రి ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే గాడ్ విల్ బ్రేక్ దట్ సిస్టమ్. హల్లెలూయా. అయ్యా నేను కొండ దాకా వెళ్ళలేను, అక్కడికి వెళ్ళలేనయ్యా, ఎక్కలేను. ఎందుకు ఎక్కలేవయ్యా? లోతు, అగ్నిగంధకాలు కురవబోతున్నాయి. పరిగెత్తు, నువ్వు నీ భార్య నీ పిల్లలను తీసుకొని పరిగెత్తు. వెళ్ళలేనయ్యా. రోజు పరిగెత్తితే ఒక నెల రోజులు పోయిన తర్వాత పరిగెత్తాలంటే పరిగెత్తగలరు, అవునా? అసలు పరిగెత్తలేనోడు పరిగెత్తమంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఎస్టర్డే నైట్ when I'm around 25 years old. 25 సంవత్సరాల వయసులో కాలేజీకి వెళ్ళేటప్పుడు చిల్లరతనంగా చేస్తాను కదా, ట్రైన్ కదిలే ట్రైన్ ఎక్కడం, కదిలే ట్రైన్ దిగటం, అమ్మ నాన్న చూడలేదే. సో యూస్ టు డూ దట్. కదిలే ట్రైన్ ఎక్కడం, లేట్గా వెళ్ళి లాస్ట్ మినిట్లో పరిగెత్తుకుంటా వెనక కోచ్ ఎక్కడం. సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ ఉండేది అప్పుడు విజయవాడలో. ఎక్స్ప్రెస్ సర్కార్ స్లో అయితే అక్కడ దిగిపోవడం. ఆగుద్దా సత్యనారాయణపురంలో? ఆగేది కాదు, చిన్న స్టేషన్ అది. అక్కడ స్లో అయితే రన్నింగ్లో దిగిపోయాం. నిన్న జరిగిన సంఘటన, రాజమండ్రి నుంచి విజయవాడ రావాలి. 6:25 నిమిషాలకు ట్రైన్. 6:11 వరకు నేను ప్రేయర్ టవర్లో ఉన్నాను. మన పాల్ బ్రదర్, మన డాక్టర్ పాల్ గారు 6వ తారీఖుకి రాజమండ్రి వస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించిన విషయాలు మాట్లాడటానికి రాజమండ్రి వచ్చాను. మాట్లాడే మాకు అయిపోయింది, ట్రైన్ టికెట్ రిజర్వ్ అయిపోయింది. నాకు ప్రార్థన గోపురం నుంచి బయటకు రావడానికి నాకు అవకాశం దొరకడం, వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. 6:11 అయింది. ట్రైన్ టవర్ మేనేజర్ని రిక్వెస్ట్ చేశాను, వై డోంట్ యూ డ్రాప్ మీ ఇన్ ద రైల్వే స్టేషన్. ఆ అలియా గారు ఏం చేశాడంటే ఇటువైపు దింపకుండా అటువైపు డ్రాప్ చేశాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దిస్ సైడ్, అదే హుకుంపేట అటు సైడ్. ఇప్పటికే 6:23 ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఆ చివరి నుంచి చూస్తూ ఉన్నాను. నడక ప్రారంభించాను, స్పీడ్గా నడవడం ప్రారంభించాను. కింద అటు ఇటు మెట్లు ఉన్నాయి. ఇది ఏ ప్లాట్ఫామ్ అంటే ఇది 3-4 అన్నారు. అప్పటికి ట్రైన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ బ్యారియర్ నుంచి దిగి మెట్లు దిగి వచ్చేలోపు స్పీడ్ అని తీసుకుంది. నేను ఎప్పుడు పరిగెట్టకపోతే
నాకు అలవాటు లేకపోతే నేను ఆ ట్రైన్ ఎక్కగలనా? తక్కువ ఎక్కాను ట్రైన్. రన్నింగ్ నేను చెప్పాను కాబట్టి మీరు ట్రై చేయకండి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ టు రన్ అలాంగ్ విత్ ద ట్రైన్ టు గెట్ ఇన్. అది ఎలా సంభవించింది? నా జీవితంలో ఉన్న అనుభవాలు నాకు అక్కడ పరిగెత్తడాన్ని నేర్పించాయి. నా వయసు అది గుర్తు చేయలేదు. Got my point? I am a 51-year-old man అన్న సంగతి I forgot it. నేనంట దేవుని సన్నిధానంలో క్రీస్తు సంబంధమే లేదు. నేను మర్చిపోయాను నా వయసుని. చేతిలో నా బ్యాగ్, నా బ్లేజర్ పరిగెత్తుకుంటా భోగిలోకి ఎక్కేశాను. ఎక్కిన తర్వాత తెలిసింది గాలి పీల్చుకోవడం కొంచెం. బట్ ఐ ప్రాక్టీస్ ఇన్హేల్ అండ్ ఎక్సైల్, ఇన్హేల్ అండ్ ఎక్సైల్. నేను ప్రాక్టీస్ చేస్తాను కదా, చేస్తాను. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ప్రాక్టీస్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొండకు పారిపోమంటే లోతు కొండకి పారిపోలేకపోయాడు. ఎందుకు పారిపోలేకపోయాడంటే తన బ్రతుకులో పరిగెత్తడం రాలేదు. కొండ దూరంగా ఉంది అనుకున్నాడు. ఎప్పుడైతే సొదొమతో కలిసిపోయాడో తను పరిగెత్తలేకపోయాడు. అంటున్నాడు కదా, పక్కనే సోయర్ అనేటువంటి చిన్న గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను. జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు అన్నాడు, ఓకే గ్రాంటెడ్, గో అన్నాడు. సోయర్కి వెళ్ళిపోయేసరికి నడుస్తూ ఇంకా అంత దూరంలో సోయర్ అనే ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళే లోపు ఆంటీ వెనక్కి తిరిగి చూసింది. అమ్మగారు చలంలో లేని అక్కడ వాడు కూలిపోయాడు. ఎక్కడ? సోయర్ వెళ్ళాడు. సోయర్ అనగా చిన్నది, స్మాల్. చిన్నది దేనికి సాదృశ్యం అంటే విధేయతకు సాదృశ్యం, తగ్గించుకునే అనుభవానికి సాదృశ్యం, దేవుని కొరకు తనకు తాను ప్రాణం పెట్టే స్థితికి సాదృశ్యం. అక్కడ కూడా ఉండలేకపోయాడు. అక్కడి నుంచి మరలా గుహలోకి వెళ్ళాడు. అక్కడితో చాప్టర్ అయిపోయింది. జీవిత చక్రమే ముగిసిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, కొండ వైపు పరిగెత్తాలి. అదే పరిగెత్తు ఇటువరిగిట్టుంటే చరిత్ర వేరేగా ఉండేది. మోయాబీలు వచ్చేవాళ్ళు కాదు, అమ్మోనీయులు వచ్చేవాళ్ళు కాదు. ఇంటికెళ్ళిన తర్వాత చదువుకోండి ఏం జరిగిందో. ఆదికాండం 19వ అధ్యాయం అంతా. ఈ రాత్రి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలిసింది. ఓకే ఓకే, యాకోబు నాన్నను మోసగించవచ్చు, కానీ నేను ప్రేమిస్తున్నాను. యాకోబు చిన్న పొరపాటు చేసి ఉండొచ్చు, తల్లి మాటని నేనంట అంటే కాంట్రవర్షియల్కి వెళ్ళను, కానీ యాకోబు అమ్మ మాట విన్నాడు. యాకోబు మోసగాడైతే మామను మోసం చేసేవాడు. నేనంట ఎంత నాయకుడు, 7 సంవత్సరాల దగ్గర 14 సంవత్సరాలు చేశాడు. మంచోడా కదా? దేవుడు అంతరంగాన్ని చూశాడు. ప్రజలందరూ ఇది మోసగాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూశాడు. అంతరంగాన్ని చూసిన దేవుడు అన్నాడు, నీ బిడ్డల 3వ తరం ఇస్సాకు తర్వాత పుట్టిన యాకోబును, వారి సంతానాన్ని నేను దీవిస్తాను. వారి ముఖము తెల్లబారదు. They spent their time in presence of the God and they fought with the God. యాకోబు దేవుడితో పెరుగులాడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చక్కని పాఠం లేదా ఏంటి? తెలుగునాడు యాకోబు దేవుడితో పెరుగులాడిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనం ఎవరు కనబడుతుంది? వెరీ నైస్. ఇప్పుడు అంటున్నాడు దేవుడు యెషయా గ్రంథంలో, అబ్రహామును విమోచించాను,
యాకోబు యొక్క సంతానాన్ని నేను దీవిస్తాను. నిన్ను బట్టి నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను విమోచించిన దేవుడు తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన కొరకు ఒక సంఘంగా, తన కొరకు ఒక అద్భుతమైనటువంటి ఒక పనిముట్టుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బిడ్డలను కూడా దేవుడు విడిచిపెట్టడు. ఐ బ్లెస్ ఆల్ ద పీపుల్ అంటాడు కదా. ఇంకొక మాట అంటాడు కదా 29 వాడు ఒప్పుతారు వారు పరిశుద్ధ దేవుని వారు మహిమపరచరు, పరిశుద్ధపరచరు, ఘనపరచరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది. ఏమన్నాడు ఆ మాట? సో అన్నాడు కదా, అతని సంతానము వారు తమ మధ్య నేను చేయి కార్యము చూసినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. పరిశుద్ధ దేవుని పరిశుద్ధ చప్పట కొట్టాలని విధులేదా? సో ఎంత గొప్ప స్థాయి ఒక పరిశుద్ధ. ఈ కుర్చీ నేను శుభ్రంగా చూపించాను. ఇంకా దూరడానికి ఏముంటుంది అక్కడ? ఈ కుర్చీని, ఇది పరిశుభ్రమైన కుర్చీ, దీన్ని నేను శుభ్రంగా చూసేశాను. ఇప్పుడు మళ్ళీ తోడడానికి ఏమైనా ఉంటుందా? కానీ దేవుడు అంటున్నాడు కదా, ఎగినండి ఏంటి దాంట్లో అంటే వాళ్ళు నన్ను ప్రేమించే విధానం, నా పరిశుద్ధతను కోరుకున్న విధానం. నేను పరిశుద్ధులను కనుక వారు కూడా పరిశుద్ధులుగా ఉంటారు. పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచు వారిగా నేను వారిని చేస్తాను. ఈ రాత్రి, ఈ నవంబర్ మాసం చివరి గడియలు దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతూ జాగ్రత్త కలిగి ఉందాం, దేవుని వైపు చూద్దాం, దేవుడితో కలిసి ప్రయాణం చేద్దాం. అపవాది యొక్క కబంధ హస్తాలకు చిక్కకుండా మన కుటుంబాలు, మన బిడ్డలు కాపాడబడును గాక. ఆమేన్. ఇంకా అంటున్నాడు కదా ఈ వచనంలో, పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరుస్తారు. ఇక అంటున్నారు ఇశ్రాయేలు దేవునికి భయపడదురు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, అది నీకు దీర్ఘాయువును కలిగించు. ఎప్పుడైతే భగవంతునికి భయపడతామో, దేవునికి భయపడతామో, దేవుడు ఏం ఇస్తాడంట? దీర్ఘాయువు. ఇప్పుడు యాకోబు పిల్లలు దేవునికి భయపడువారుగా, అంటే వారు జీవించు సంవత్సరములు అధికమగును. ప్రతి మానవుడు కోరుకునేది అదే. ప్లాన్స్ వేసుకుంటాం మనం. 50 సంవత్సరాలు ఏం చేయాలి, 60 సంవత్సరాలు ఏం చేయాలి, 90 వరకు, 80 వరకు గట్టిగా ఊహిస్తారు. 80 తర్వాత డౌట్ కదా. కానీ దేవుడు అంటున్నాడు, నాకు భయపడు వారిని నేను దేవుని ఆశీర్వాదం చేస్తాను. దేవుని రాత్రి మనతో మాట్లాడుతూ ఆ కృపను నేను నీకు ఇస్తాను. చిన్నవాళ్ళు ఇంకా అంటాడు కదా, చంచల బుద్ధి గలవారు వివేకులు. అసలు మీరు అండర్లైన్ చేసుకోండి. 22వ వచనం, సిగ్గుపడు, తెల్లబారదు, పరిశుద్ధపరచబడుదురు, దేవునికి భయపడుదురు, వివేకులగుదురు, లోబడుదురు. ఎంత అద్భుతం! ఎన్ని కార్యాలు! రాత్రి దేవుడు మాట్లాడితే God has given such a wonderful word. మొదటిది సిగ్గుపడరు, రెండవది తెల్లబారదు, మూడవది పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచు, నాలుగవది దేవునికి భయపడదు, ఐదవది బుద్ధి గలవారు, చంచల బుద్ధి గలవారు వివేకు. ఏమిటి దాని అర్థం? యువర్ మైండ్, యువర్ థాట్స్, యువర్ ప్లాన్ చంచలత్వము. ప్రభువుతో నడిచాడు పేతురు. నడిచాడా లేదా? 3.5 సంవత్సరం. కానీ తన బుద్ధిలో ఏముంది?
చంచలత్వం ఉంది. ఎలా ఉంది? గబుక్కున నిజమైన తోటలో మలుపు యొక్క చెవి కత్తిరించేశాడు. కత్తిరించాడా, తెగనరికాడా? తొందరపాటుగా ప్రవర్తించాడు, పిచ్చి పనులు చేశాడు. ప్రభువారు చనిపోగానే మళ్ళా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. దేవుడు అంటున్నాడు, దిస్ నైట్, ఈరోజు రాత్రి వివేకాన్ని అందిస్తాను. హల్లెలూయా. యు నెవర్ బి లైక్ ఏ గాలికి ఊగులాడే, అటు ఇటు ఊగులాడే జమ్ము రెల్లు వలె నీవు ఇక ఉండవు. నీవు పేతురు అనబడదువు. ఈ బండ పైన నా సంఘమును కడతాను. రెల్లు వలె ఊగిన పేతురుతో దేవుడు మాట్లాడిన అద్భుతం ఏంటో తెలుసా? ఎప్పుడు జరిగింది? మేడ గదిలోకి రాగానే ఆ మోకాళ్ళ అనుభవం, ఇలా దేవుని సన్నిధిలో కూర్చొని గడిపిన అనుభవం, ఏకాత్మతో గడిపిన అనుభవం, దేవుని మాటలో లీనమై దేవుని సన్నిధిని ఆహ్వానించి దేవునితో ఒక హెబ్రోన్ అనగా సహవాసము, దేవునితో సహవాసము చేసినటువంటి ఆ గొప్ప అద్భుతం. పౌలు యెరూషలేము వీధుల్లో మాట్లాడుతూ ఉంటే దెబ్బకి 5,000 మంది రక్షణ పొందారు. చప్పట్లు కొడదామా? ఒక్కసారి మాట్లాడితే 3,000 మంది రక్షణ పొందారు. శృంగారం అనే దేవాలయం దగ్గర నడుచుకుని వెళుతూ ఉంటే ఆ కుంటిపడి యేసు నామములో లేచి నడు. రెల్లులాగా చెంచల బుద్ధి కలిగిన పేతురును దేవుడు అద్భుతంగా మార్చాడు. ఈరోజు రాత్రి అంటున్నాడు కదా, ఒకవేళ ఈ మైండ్ డిస్ట్రాక్ట్, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఈ రాత్రి నీ మనస్సు నేను నూతన పరుస్తాను. ఈ రాత్రి వివేకంగా నేను మారుస్తాను. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హావ్. సడుగువారు ఉపదేశములకు, మన ఎంత క్రైస్తవ కుటుంబాలైనా ఇంట్లో సరిగేవాళ్ళు గొరిగేవాళ్ళు ఉంటారు. ఏంటి మమ్మీ ఇంతసేపు ఆ చర్చిలో, ఏంటి డాడీ ఇంతసేపు ఉన్నారు? భర్త అంటాడు భార్యని, ఏమా ఈ ఆదివారం అయి కదా నాకు సెలవు దొరికేది, ఇంతసేపు నువ్వు మందిరంలో ఉంటే నాకు భోజనం ఎవరు? నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. కొన్ని కుటుంబాల్లో అమ్మగారు ఇంట్లో ఉంటారు, అయ్యగారు చర్చికి వెళ్తారు. ఏంటండి ఏమనుకుంటున్నారు? మీరు చర్చిలోకి వెళ్ళిపోయి అంతసేపు ఉంటే మేమేమైపోవాలి? ఈ శాతం కొంచెం తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్, వైఫ్ డోంట్ కమ్ టు ద చర్చ్ అండ్ ద హస్బెండ్ గోస్ టు ద చర్చ్ అండ్ షీ స్టార్ట్స్ పించింగ్ హిమ్. ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే ఈ రాత్రి నీ భుజాల మీద దేవుని వాగ్దానం గుర్తుపెట్టు. యు విల్ క్యారీ దట్ వర్డ్ టు యువర్ హోమ్. ఎవరైతే సరుగుతారో కొనుగుతారో వారు దేవుని ఉపదేశానికి లోబడతారు. చప్పట్లు కొట్టి స్వీకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను సిద్ధపడిన వాక్యం వేరు, దేవుడు నాతో మాట్లాడించేది వేరే. సడుగు వారి దగ్గర ఉన్నాడు. సాతాను గాడనంటే ఇంకా భయంకరమైన వాడు, సంహార దూత. ఏ దూత అంటే ఎంత డేంజర్! సడుగే వారి దగ్గర, గుడిగే వారి దగ్గర. ఇశ్రాయేలు ఎప్పుడు అయితే సనగడం గొడవడం ప్రారంభించారో వారి మధ్యలో వేదాభిప్రాయాలు మొదలై కొట్టుకు సచ్చే వరకు వెళ్ళిపోయారు. సనుగుడు చాలా భయానకమైంది. మన కుటుంబాల్లో ఆ సనుగుడు లేకుండా దేవుడు చేయను గాక. మనము శాంతితోనూ సమాధానంతో నివసించుదుము గాక. దేవుని ఉపదేశములకు లోబడదుము గాక. మనము వివేకవంతులమగుదుము గాక. మనము దేవుని సన్నిధానంలో పరిశుద్ధపరచబడదుము గాక. మనం ఎల్లప్పుడూ సిగ్గుపరచబడకుండా ఉందుము గాక. అంత మాత్రమే కాదు,
మనము దేవుని యొక్క తేజస్సు నింపబడి మన ముఖము ప్రకాశించబడును గాక. ఈ యొక్క ఎన్ని మాటలు చెప్పారండి? ఒకటి సిగ్గుపడం, రెండవది తెల్లబారదు, 3 పరిశుద్ధపరచబడతాం, 4 దేవునికి భయపడతాం, 5 వివేకవంతం, 6 సత్యం. 6 అంశాలతో కూడినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకిచ్చాడు, నాకిచ్చాడు. నాతో చెప్పమన్నాడు, మీకు చెప్పమన్నాడు, నేను మీకు ఇచ్చాను, దాన్ని స్వీకరించి. ఇప్పుడు ఎక్కడుంది? షార్ట్. మనం వెళ్ళేటప్పుడు దీన్ని మోసుకుని వెళ్దాం, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అటువంటి కృపకు దేవుడు మన నింపి బలపరచను గాక. I request brother Ratan to come and give some vote of thanks and last praise to you. Sister. Anything? Okay. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే